దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. ఈనాటి మన ధ్యానం కొరకై తబలిస్టు మనల్ని పరిగెత్తించిన కారణంగా 1 కొరింథీ పత్రిక 9:24 చదువుకుందాం. గొప్ప క్రెడిట్ కొట్టేసేవి నువ్వు. ఎవరైనా మైక్లో చదవటం క్రమం, దాన్ని నేను మళ్ళీ మైక్లో చెప్పాలి. పందెపు రంగమందు పరిగెత్తువారు పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడు. దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. కొంచెం మానిటర్స్ తక్కువ చేయనన్నా. పందెరంగమందు పరిగెత్తువాడు ఎవడో ఒకడే బహుమానం పొందుతాడు కదా, అలాగే మీలో పరిగెత్తే ప్రతి వాడు కూడా బహుమానము పొందినట్లుగా పరిగెత్తండి అన్నాడు. మీరంతా కలిసి ఆ మాట చెప్తే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ప్రియులారా. బహుమానము పొందినట్లుగా పరిగెత్తాలి అనండి. నిజమే కదా, చాలామంది పరిగెడతారు. జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి పోటీలలో అయితే కొన్ని పద్ధతులు వ్యవహారాలు ఉంటాయి, కానీ మాలాంటి పల్లెటూరు స్కూల్లో అయితే ఓ మంద కింద పరిగెత్తేసేవాళ్ళు. ఈనాడు తోసేసుకొని కొట్టేసుకొని ఒక లైన్ లేదు, వరుస లేదు, పద్ధతి లేదు, పాడు లేదు. ఈ దుర్మార్గాన్ని తట్టుకొని బతికినోడు కొంతసేపు ఉంటాడు చివరిదాకా. అందరికంటే ఎక్కువ దుర్మార్గంగా వ్యవహరించగలిగినోడు, 10 మందిని పడేసి తొక్కి రాగలిగినోడు ఫస్ట్ వస్తాడు. అంతకన్నా విశేషం ఏమి ఉండదు. నేను మీ దృష్టికి తీసుకొస్తున్న విషయం ఏంటంటే, ఎలా పరిగెత్తాలంట అనండి. బహుమానము పొందినట్లుగా పరిగెత్తాలి. ఆమేన్ అనండి ఒకసారి. ఆమేన్ చెప్పండి మంచిగా. దేవుని బిడ్డలారా, జీవితం ఒక పరుగు పందెంగా, పోరాటంగా, ప్రయాసంగా సాగుతుంది కదా. ఈ మొత్తం వ్యవహారములో దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవలసిన ప్రాముఖ్యమైన మాట బైబిల్లో ప్రభు చెబుతున్నాడు. ఏంటి తెలిసిన? ఎలా పరిగెత్తాలంట? మనం బహుమానము పొందినట్లుగా పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అసలు ఇది ఒక పరుగు పందెమని, మనము పరిగెత్తుతున్నామని, ఆల్రెడీ ఆ ట్రాక్ మీదకి వచ్చేసామని, ఇక మనం ఇప్పటికే కొంత లెక్క వచ్చేసామని, ఇంకొంచెం తిప్పలు పడితే బహుమానం వచ్చుద్దనే సోయి మనకు ఉండాలి ఫస్ట్. మీలో ఎవరు అసలు అవునని కానీ ఆమెనని కానీ అనకపోవడం నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది. అందరూ ప్రసంగికులే, పెద్దవారి అమాయకుని చేసి సీరియస్గా చూడబాకండి. సైజు భారీ కానీ విషయం లేదు నా దగ్గర. మంచిగా దేవునికి ఒక స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కనుక మీలో పరిగెత్తే ప్రతివాడు ఎలా పరిగెత్తాలి? చెప్పాలి గట్టిగా. బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలి అన్నాం కదా. నేనేమంటున్నానంటే, అసలు బహుమానం పొందేలాగా పరిగెత్తాలంటే ఏం చేయాలి? ఎలా పరిగెత్తాలి? కాస్త అమాయకంగా అనిపించే కొన్ని సూచనలు చేయాలని నేను దేవుని ఆత్మచేత ప్రేరేపించబడ్డాను, సిద్ధపరచబడ్డాను. ఇవన్నీ కూడా అమాయకంగానే ఉంటాయి. నేను కూడా అమాయకున్నే కాబట్టి పెద్ద విశేషం ఉండకపోవచ్చును, అయినా సరే ఉపయోగపడతాయి. ఎలాంటిదంటే, వంటగదిలో మీకుండే సామాన్లలో కాస్త తక్కువ ఖరీదైనది ఉప్పు అయి ఉండొచ్చు, కానీ అది అవసరమే. రేటు తక్కువని చీపుగా వేయించి, నా రేంజ్కి ఎంత సవక భరత కొనను అని ఉప్పు ఒక్కటి మానేసి కొంపకొస్తే వంట ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించుకోగలరు. కనుక ఇది కూడా మీ రేంజ్కి, మీరు ఖర్చు పెట్టే తత్వానికి కాస్త సవకే అనిపించినా ఖచ్చితంగా ఉపయోగపడుద్ది. కడుపులో పెట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. బహుమానము పొందినట్లుగా పరిగెత్తాలి అనండి గట్టిగా. ఇందులో మొట్టమొదటి అమాయకమైన సూచన ఏమిటంటే, పరుగెత్తాలి అంటే తగినంత ఆరోగ్యం, కాసింత చురుకుదనం ఉండాలి అనండి. తగినంత ఆరోగ్యం ఉండాలి అనే మాటను ఎందుకు చెబుతున్నానంటే, మన పరుగు ఏంటో మనకు తెలుసు, నేను చెప్పే ఆరోగ్యం ఏంటో కూడా మీకు తెలుసు. నేను చెప్పేది మళ్ళీ మంత్రి సత్యనారాయణ గారు వీఆర్కే డైట్ని ఫాలో అవ్వమని కాదు.
శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింపజేయుచున్నదన్న వాక్యం మనకు అర్థమైన తర్వాత ఈ దీన శరీరం మహిమకు పనికిరాదని అర్థమైపోయిన తర్వాత, దీన్ని నల్లగొట్టాలి తప్ప దీన్ని జాగ్రత్తగా చూసుకోకూడదని అర్థమైన తర్వాత, ఆత్మ చేత శరీర క్రియలను చంపితే తప్ప శరీరంలో మన జయ జీవితం ఉండదని అర్థమైన తర్వాత, శరీరానుసారంగా బతికే చచ్చిపోతాం, ఆత్మానుసారంగా అయితేనే బతుకుతాం అన్న పాయింట్ తెలిసిన తర్వాత, మనము శరీరానుసారముగా ప్రవర్తించడం శరీరముగా రుణస్థలము కాదు అన్న పాయింట్ కూడా గుర్తొచ్చిన తర్వాత, ఇంకా శరీరం ప్రస్తావన ఏంటి? శరీరం బలహీనమే, కానీ ఆత్మ మాత్రం సిద్ధం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనుక ఈ కాంటెక్స్ట్లో శరీరం దేనికి బలహీనం? ఈ ఆత్మీయ పోరాటం చేయడానికి, ఈ ఆత్మీయ పరిగెత్తడానికి బలహీనం. కానీ ఆత్మ దేనికి సిద్ధం? బహుమానం పొంది అంతగా పరిగెత్తడానికి ఆత్మ సిద్ధం. దేవునికి స్తోత్రం చెప్పండి మంచిగా, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ పరుగులో మీరు సాగాలంటే నీవైనా నేనైనా ఆరోగ్యం ఉండాలి అనండి. మళ్ళీ చెప్తున్నాను, దేనికి సంబంధించిన ఆరోగ్యం? చెప్పాలి. నీకు అసలు ఏ వైకల్యం లేదు, కానీ ఆకలి పడతలా, ఇప్పుడు ఆరోగ్యం ఉన్నట్ట? ₹8,000 మొత్తం హోల్ బాడీ చెకప్ సూపర్ ప్యాకేజ్ వచ్చి చేయించుకోమంటే లైన్లో ఉంచున్నారుగా. నేను అప్పనంగా చెప్తున్నా, నీకు ఆరోగ్యంలో తేడా ఉన్నట్టు ఈజీగా గుర్తుపట్టుకోవచ్చు. నీకు ఆకలి ఇవ్వట్లేదంటే ఎక్కడో తేడా వచ్చేసింది. నేను చెప్పేది ఆత్మ గురించే కదా. మన ఆత్మకు సంబంధించిన ఆకలి అంటే ఏంటి? వాక్యమేగా. నీకు అసలు పొద్దున్న లేస్తే వాక్యం చదువుకోవాలనిపించట్లేదు, తాపత్రయం కలగట్లేదు, వాక్యం వినాలనిపించట్లేదు, కాసేపు టైం స్పెండ్ చేయాలనిపించట్లేదు అంటే అర్థం ఏంటి? రోగం వచ్చేసిందంటే నీకు. వైద్యమే చేయించుకుంటావో, కసరత్తులో చేస్తావో, ఉపవాసాలు ఉంటావో, పొద్దున్న లేచి తిప్పలు పడతావో, ఏదోటి చేయి. మా ఊర్లో ఒకడు ఆకలి తగ్గిందని మందులు పడితే ₹7,000 అయింది. ఆకలి పుడతా కాడికి టానిక్లు అయితేనే, ఇంజక్షన్లు అయితేనే, ట్యాబ్లెట్లు అయితేనే ₹7,000 అయిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎట్టుందరంటే, ఈరోజు దేవుడి దేవాల మీ దైవాల 2 ఇడ్లీలు తిన్నానండి బాబు అని చెప్పి అన్నాడు. నేను అన్నాను, ₹3,500 ఒక ఇడ్లీ తిన్నవాడు నువ్వేరా భూమి మీద? 2 ఇడ్లీ తింటాక ఎంత అయింది? 7,000 అయింది. ఎన్ని దేశాలు తిరిగినా ఎంత కాస్ట్ ఇడ్లీ తినలేదు. 2006లో మొట్టమొదటిసారి సింగపూర్ పోతే ₹26 ఇడ్లీ అంటే అప్పుడు జడిచిపోయి $1కి 2 ఇడ్లీ ₹56 అన్నారు. వామ్మో, మనకి ఏ దేశం వెళ్ళినా సరే ముందు ఇంటూ మన డబ్బులు కొట్టేసుకోవడం అలవాటు కదా. ఏ బాబోయ్, ₹58 అంటే 26 నాకు వద్దు, అట్టయితే నాకు వద్దులే, ఒకటే ఇవ్వండి. అవలేలాగా 4 ఇడ్లీలు చిన్నప్పుడే తినేసిన వాడికి ఒక ఇడ్లీ అంటే సరిపోద్ది. ఒక ఇడ్లీ అనుకుంటే చాలదో, ₹58 అనుకుంటే సరిపోద్ది, చాలు. నేనేమంటున్నానంటే, దేవుని బిడ్డలారా, మన ఆరోగ్యం తెలిసిపోద్ది. మనకు ఆకలి లేదుగా. పొద్దున్న లేతే వాక్యం చదవాలనో, ఒక పరిశుద్ధుని ఉపదేశం వినాలనో, ఒక అభిషేక వర్తమానం వినాలనో, వాక్యమునకు సరైన వ్యాఖ్యానం చేయబడ్డ ఆహారాన్ని ఆరగించాలనో నీకు అసలు తాపత్రయమే లేదుగా. నేను దేవుడి వాక్యాలు విన్నావు, సూపరు. నువ్వు బైబిల్ చదువుకోవచ్చాలు, దానికి మించింది లేదు. బైబిల్ వాక్యం చదువుకుండగా దేవునితో మాట్లాడుతున్నాడా? ఆత్మస్వరము వినే చెవినికి వచ్చిందా? తిరగలేదు. నీ శరీరం ఎలాంటిదో నీ ఆత్మ లాంటిదే కదా. దానికి ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది, విశ్రాంతి కావాలి. నువ్వు ఏసీ గదిలోకి వెళ్తే ప్రాణం ప్రశాంతంగా ఉంటుంది. మరి నీకు ఎక్కడ ఉంటుంది ఆ విశ్రాంతి? దేవుని సన్నిధిలోనే ఉంటుంది. మరి అన్ని జనులు శరీర విషయములందు విచారిస్తున్నారు, మనం ఆత్మ సంబంధులమని చాలా గొప్పగా డబ్బా కొట్టుకుంటాం. కానీ ఎవడి కాడికి కితకితలు పెట్టుకున్నట్టే. నీ ఆత్మ విషయంలో నువ్వు ఎంత శ్రద్ధ తీసుకున్నావు చెప్పు వసపెట్టి. నీ ప్రార్థన కానీ, నీ ఆరాధన కానీ, నీ వాక్యం కానీ, ఇవన్నీ నీ ఆత్మ నీ కోసం నువ్వు చేసుకునే. ఎవడికన్నా ఉపకారమా నువ్వు బైబిల్ చదివితే? నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, కనీసం ఆరోగ్యం ఉండాలండి.
2వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో మెఫీబోషెతును మోసుకెళ్ళి దారిలో పడిపోయినటువంటి యోనాతాను దాసురాలు సౌలు మెఫీబోషెతు కొరకు కేటాయించబడిన దాది కనపడుతుంది. ఆవిడికి మంచి మనస్సాక్షి, మంచి మనసు ఉంది. పిల్లాన్ని కాపాడి ఎలాగైనా శత్రువుల చేతిలో పడకుండా సంరక్షించుకోవాలి, ఒడ్డుకు చేర్చాలి అనే మంచి మనసు ఉంది. తగిన శక్తి లేకపోవడం చేత, తగిన వేగం లేకపోవడం చేత, తగిన బలం లేకపోవడం చేత, ఎలాంటి దురుద్దేశాలు కుట్రపూరిత మనసులు లేకపోయినా ఆ పిల్లోడు కుంటోడైపోయే కారణం అవతలొడ్డుకు చేరకపోవడానికి కారణమైంది. ఒకడు జీవితకాలం అంతా వైకల్యంతోనే బతకడానికి కారణం ఆమె దుష్టబుద్ధి, క్రూర స్వభావం, కుట్రబుద్ధి ఏం కాదుగా. 100% మంచి మనస్సాక్షితో ఆ పిల్లోని కాపాడడానికి చేసిన ప్రయత్నం బలం సరిపోక ఓపిక లేక జీవితం అంటే అయిపోయింది. నేను అందుకే అంటున్నాను, మనకి ఏముండాలి? ఆరోగ్యం ఉండాలి. మీరేం మాట్లాడతలే సరిగ్గా. అదే కనుక దేవుని బిడ్డలారా, మనము బహుమానం పొంది అంతగా పరిగెత్తాలంటే మనకు ఆరోగ్యం ఉండాలి. అగ్ని రథాల్లో గుర్రాల్లో కొనిపోబడుతున్న ఏలియాను చూస్తే శిష్యుడు కుమారుడిగా ఎంచబడి ఎలీషా వేసిన కేకలు గుర్తున్నాయా? నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథము నీవే, రౌతు నీవే. ఆయన రథంలో వెళ్ళటం పాయింట్ కాదు, అసలు నువ్వే రథం అంటుంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే పిల్లకాయ కాడ అయితే సండే స్కూల్ రేంజ్ అయితే బల్లె బల్లె అగ్గిరథ వెళ్ళిపోతాడు అంటాడు. ఈయన రేంజ్ అది కాదు కదా, ప్రత్యక్షతని స్థాయి. ఎలీషాను గురించి మొన్న మధ్య ఒక సందేశంలో సవిస్తరంగా మాట్లాడే కృప దేవుడు ఇచ్చాడు. అతను ఒక సాధారణ విశ్వాసి స్థాయిలో ఉండి సేవ నడిపింపును సమస్తమును అర్థం చేసుకోగలిగిన ఆధ్యాత్మిక స్థితి కలిగిన వాడు. దుప్పటి తీసుకొచ్చి మీదేసి ఎత్తే ఏంటి సార్ దుప్పటేసి అని అడుగుతాడు ఎవడైనా. ఉతుకరమ్మంటారు అంటాడు, గిఫ్ట్ ఇచ్చాను కూడా మడతటి పేరు పెట్టుకుంటాడు. కానీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా, అంతకుముందు ఎప్పుడు ఆయన దగ్గర శిష్యరేషన్ చేయకపోయినా, తన వ్యవసాయం తను చేసుకుంటూ పొలంలో పని చేసుకునేవాడైనా సరే ఎంత సునిశ్చితమైన పరిశీలన తెలుసా? ఒక అభిషక్తుడు, ఆత్మపూర్ణుడు, దైవజనుడు వచ్చి దుప్పటి తన మీద వేస్తే అది సేవ పిలుపు, సేవకు రమ్మంటున్నట్టే అని అర్థమైపోయినటువంటి స్థాయి వ్యక్తికి ఉంది. ఆల్రెడీ సేవలో ఉండి, పరిచర్లో ఉండి, ప్రసంగాలు చేస్తూ వేదికలు ఎక్కేవాడికే సోయి లేకుండా బతికితేట. సంసోనుడు ఒకడు ఉన్నాడు, ఆత్మ వెళ్ళిపోయినట్టు తెలియదండి ఆ మనిషికి. అంత కఠినమైన భాష వాడకూడదు, కానీ ఎవరికైనా అర్థమైపోవడానికి చెప్తున్నాడు. తోలుమందం వ్యవహారం. He was not so sensitive to the Holy Spirit God so that he may understand what's happening in the Spirit. మంచి మనిషికి ఒక మాట, గొడ్డుకైతే దెబ్బ, అదే ఏనుకైతే అంకుశం కావాలి. దెబ్బ కూడా చాలతో కర్రబెట్టి కూడా దానికి అసలు ఏగాలినట్టు ఉండదు, అంత దళసరి ఉంటుంది చర్మం. ఇక పంది గురించి మనకు పెద్ద అవగాహన లేదు. మనది ఏ రకం అసలు నాటుకోవాలి, ఒక మాట ఫీల్ అవ్వాలిగా. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి గంటకోసారి ఎండ సగం నా మీదే ఉంటుంది, వేడి తగులుతుంది, ఫీల్ అవుతున్నాగా. ఇన్ని టెంట్లు వేసినా, ఇన్ని ఏర్పాట్లు చేసినా కాలుతూనే ఉంది ఎండ. చర్మంలో స్పర్శ అనేది ఇంకా బతికుంటే తెలుస్తుంది, గాలి వస్తే తెలుసుద్ది, ఎండ వస్తే తెలుసుద్ది. మరి మనకేం తెలుస్తలేదంటే మరి అంత తోలుమందం అయితే ఎట్ట బతుకుతాం? సర్వశరీరంలో సెన్సెస్ అన్ని చచ్చిపోయినాయి, కానీ నాలుగు మీద రుచి మొక్కలు మాత్రం సావలేదంట. ఇటు తిండి మండిపోను, ఒక రవ్వ ఉప్పు దగ్గర ఒప్పుకోడు. ఏయ్ సప్పకొంద పెడా, దేవుని ఆత్మ వెళ్ళిపోయింది కదా, నా సోయలేదు. వాక్యం నిన్నే రేవెట్టేసింది కదా, నాకు గుచ్చుకోలేదు. మొత్తం అంత మందమే, 4 ఒకటే పర్ఫెక్టు. నేను ఎవరిని ఏమంటలా, నన్నే అన్నట్టుగా నీకు అనిపిస్తే కనుక సరి చేసుకోవడం, నేను చేసేది ఏమి లేదు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఎంత సైలెన్స్గా ఉన్నారు ఏంటి, నాకు అర్థం అవుతలేదు అసలు. చెప్పండి గట్టిగా అందరూ హల్లెలూయా. చురుకుదనం ఉండాలా వద్దా చెప్పండి. అవునండి, ఆరోగ్యం ఉండాలా వద్దా?
ఏదో ఒక వైకల్యంతో ఉంటే శరీరంలో వైకల్యం అసలు లెక్కే లేదు. పుట్టుగుడ్డివాడిగా ఉన్న దైవజనుడు దాదాపు 80 సంవత్సరాల వయసు వచ్చే వరకు బతికి కాకినాడలో బ్రహ్మాండమైన సేవ చేసి చచ్చిపోయాడు. పెద్ద మందిరం బోళ్ళు 100 మంది విశ్వాసులు ఉంటారు. మసక్కాదు అసలు లేవు, 2 కళ్ళు బొత్తిగా లేవు. గుడ్డోడిగా పుట్టి గుడ్డోడిగా పెరిగి గుడ్డోడిగా రక్షించబడి సేవకుడై 100లాది మందిని సంపాదించి శిష్యులను తయారు చేసి సంఘాలు అప్పగించి వెళ్ళిపోయాడు. వైకల్యం ఒక లెక్కే కాదు శరీరానికి ఉంటే. నువ్వు సకలాంగుడు అయిన ఆత్మలో వైకల్యం ఉంటే వేస్టేగా. ఆత్మలో కథలు లేనివాడైతే, పరుగులు ఎత్తలేనివాడైతే, చురుకుదనం లేనివాడివైతే, ఏలివలే స్థూలకాయుడివై ఓ చోట మందస్థానికి బలిపీయడానికి మధ్య పరిగెత్తలేక ఓ చోట చచ్చుబడిపోయినట్టుగా ఉంటే ఏం ప్రయోజనం? ప్రజల పాపాలకి ప్రాయశ్చిత్తము చేయలేవు, పాపాలు చేస్తున్న పాపిష్టి కుమారులను అడ్డుకోను లేవు. రాశాడుగా మాట కూడా 3:9లో ఏమని? తన కుమారులు తమ్మును తాము భ్రష్టులుగా చేసుకొనుచున్నారని ఎరిగి వారికి అడ్డుపడనందున ఆ ఇంటి మీదకి నిత్యమైన శాపం. అడ్డుపడగలిగే స్థితి లేదు, ఇక పోయింది, చేదాడిపోయింది వ్యవహారం. బహుమానము పొందినట్టుగా పరిగెత్తాలంటే ఒక దైవ సేవకుడికి సేవకురాలికి ఉండాల్సిందని తెలుసా? ఆత్మ సంబంధంగా మంచి ఆరోగ్యం ఉండాలి, వైకల్యం లేనివాడు ఉండాలి, సకలాంగుడై ఉండాలి, పరిగెత్తగలిగిన వాడు ఉండాలి, కథ చురుకుదనం ఉండాలి. ముద్దుగల కూర్చునేవాడు రకం పనిచేయడు. అది 35 సంవత్సరాల నుంచి ఉన్నాడు కోనేరు దగ్గర. ఉపకారం ఏముంది? ఆడి కళ్ళ ముందు ఎన్ని వేల మంది బాగుపడరాడు, అందరికీ సాక్ష్యం చెప్తాడు. బోల్డ్ మంది రోగులు వస్తున్నారు, ఇక్కడ బాగుపడుతున్నారు. మరి నీ సంగతి ఏంటంటే మరి దేవుని చిత్తం అంటున్నాడు. దేవుని చిత్తం కాదు, యేసుప్రభు అన్నాడు అసలు నీకు బాగుపడాలని అడిగాడు. కొంచెం గుచ్చుకుని లాంటి ప్రశ్న, కఠినమైన ప్రశ్న యేసుప్రభుని ఎవరిని అడుగుతాడా? పచ్చి భయంకర పాపిష్టి మనిషి వస్తే నేను ఎందుకంటే చేసావంటే ఏం చెప్పుద్ది జవాబు? ఏమనలా, ఇక మీద చేయి బిడ్డ మంచిగా బతుకు అన్నాడు. అసలు ఎవరు నన్ను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగడు, కానీ నేను అడిగాడు, అరే నీకు బాగుపడాలన్నా, ఇక్కడికి ఎందుకు వచ్చామండి? బాగుపడతాక వచ్చాంగా అంటే కుదరదు. నీకు ఆ కసి, ఆ తాపత్రయం, ఆరాటం లేదురా, సెటిల్ అయిపోయావు. నా బతికింతే, ఇక్కడ బాగానే ఉంది. పేషెంట్ అయితే ఎనక వచ్చే పేషెంట్ మీద పోయే పేషెంట్ మీద పెత్తనం చేసుకుంటే ఈ పోస్ట్ బాగానే ఉంది. వచ్చాడు ఏ ఊరినేది, ఎక్కడి నుంచి వచ్చావు, జబ్బు అంటే వెనకాల నుంచో ఆ లైన్లోకి వెళ్ళా. నువ్వెవడు రా 38 years ఇక్కడ ఆ ఒక్క పాయింట్ మీద మెయింటైన్ చేస్తున్నాడు కోనేట్లో. దీనికి బాగానే అలవాటు అయిపోయాడు రా, ఆరోగ్యం లేకపోయింది కానీ పెత్తనానికి నేర్చుకోమని. అసలు నీకు బాగుపడాలని ఉందా అని అంటాడు. ఉంది ప్రభు, కానీ నాకు ఎవరు లేను, కారణాలు చెప్పకరా. నువ్వు ఆ ఒడ్డు మీద పడి సెంటీమీటర్ జరిగిన 35 సంవత్సరాలు ఎప్పుడూ అందులో పడుదువురా నువ్వు. అడిగే ఇంట్రెస్ట్, ఆ కసి, ఆరాటం ఉన్న రకమైతే ఎవడు తన్నినా ఆడే దొల్లుకుంటూ వచ్చినా ఒడ్డు మీద ఉంటాడు, దూత రాగానే టక్కని చెయ్యట్టి పని అయిపోను. అబ్బా సమస్య లేదు. ఈ రకానికి అలవాటు అయిపోయాడు. యేసుప్రభు ఎప్పుడైతే గమనించాడు అంటాడు, నాన్న అసలు నీకు బాగుపడాలని ఉందా? ఒకవేళ ఉంటే కూడా ప్రభు దూత రావాలను, నీళ్లు కదపవలను, మొదట దిగవలను, అసలు యాక్చువల్ ప్రాసెస్ అయ్యేది, కానీ నిన్ను తప్పింతకి ఈ సిస్టమ్ అంతా మార్చేతను, నువ్వు లేచి వెళ్ళిపోరా అన్నాడు. ఎందుకని? వీడి వల్ల కొత్త వాళ్ళు వస్తలేదు అక్కడికి. ఈ మండపంలో మహిమ లేదనుకుంటా, అసలు ఎవడు బాగుపడతాడు, బాగుపడితే 35 ఏళ్ళు పడ్డాడు, ఎందుకు బాగుపడ్డావు అని వేరే చోట్ల చూసుకుంటున్నారు. దారానికి నిమ్మకాయకి పోతున్నారు జనం. ఇటు కాదని చెప్పి నువ్వు వెళ్ళిపోరు ఇక్కడి నుంచి అర్జెంటుగా అన్నాడు. ఏమనుకోబాకండి, ఎంతకాడ ఎవడో ఎన్ని సంవత్సరాలన్నా బతుకులో మార్పు లేదు, సేవలో మార్పు లేదు, ఉపదేశం లేదు, నడిపింపు లేదు, ఎదుగు బతుకు లేదు. అటు తగలబడిన చూడు ఆడే ఇంకెవడాడు? అద్దంలో చూసుకున్నట్టుగా ముఖం కనపడుతుంది, చేసేది ఏమి లేదు. వెళ్ళి అర్జెంటుగా ఉపవాసాలు ఉంటావు నువ్వు. దేవుని వాక్యాన్ని అంగీకరించే సాత్వికమైన మనసు ఉంటే స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. బహుమానము పొందినట్లుగా పరిగెత్తాలంటే నేను ఆరోగ్యం ఉండాలి, ఏ వైకల్యం ఉండకూడదు అన్నాను. రైటా తప్ప? ఎంత కష్టపడి బలవంతంగా ఒప్పుకుంటున్నారు భక్తులు. కొన్ని పరిగెత్తి చూడు, ఇంకా పారా ఒలింపిక్సే. దేవునికి స్తోత్రం కలుగునగా, స్తోత్రం చెప్పరు. హల్లెలూయా. కనుక భక్తులు చాలా
ఇబ్బందిగా బలవంతంగా నోరు తెరిచి అవును ఆమెను అంటారు కూడా కష్టపడిపోతాం. మేము ఎలాగైనా బతిలాడి చందమామ చూపించి అన్నం తినిపించే అంత పరిస్థితి నాకు కూడా ఏం లేదు. కాసేపట్లో తిమల్చుకొని పోతాను. దేవునికి స్తోత్రం. మీరందరూ ఆసక్తిగా ఉండి ఏకీపిస్తే నాతో పాటుగా కలిసి వస్తే ధ్యానం చేస్తే ఏమైనా పంచుకోవడానికి ఉంటుంది. కానీ మీరు సీరియస్గా ఇక చాలే తొందర తిమిల్చే పోదాం కొంపకి, యోబు గారు బాగానే ఉండుంటాడు ఏదో ఒకటి తినేసి పోదాం అనుకుంటే మరి నేనేం చేసేది? దేవునికి స్తోత్రం. ఏది మీ పాస్టమ్ కనపడుతున్నట్లేదు అబ్బాయి? వంటలు చేసుకుంటుందా? మంచి వాళ్ళు నాన్న. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇంకా ఉన్నారు, టీం ఉన్నారు నాన్న భక్తులకి. వచ్చేసారా? ఇప్పుడే వచ్చిన భక్తులను కూడా చూశాను, చాలా ఫ్రెష్గా తీరుబాటుకి ఇప్పుడే వచ్చారు. దేవునికి స్తోత్రం. ఎంత తీరుబాటు అసలు. రన్నింగ్ ట్రైన్ ఎక్కే సెక్షన్ తీసేయాలని ఒకసారి తలుపు ఎత్తే ఛాన్స్ ఏమి ఉండకూడదని విమానాలు పెట్టినట్టు రైలు కూడా పెట్టారు. ఇప్పుడు బండి ఆగితే దిగిపోయి రాకుంటాడు, ఏదో కొనుక్కుంటాక రన్నింగ్ ట్రైన్ ఎక్కుతాడు. ఆ భక్తులందరికీ సెలవు. అది ఆటోమేటిక్గా తలుపులే చేసుకుంటూ వెళ్ళిపోతుంది. భార్య బిడ్డల లోపల, ఇటు ఊరకు తిరిగేవాడు బయట. పర్స్ కూడా లోపల పెట్టాడు. 10 రూపాయలకి అయింది పట్టుకొచ్చాడు, బిస్కెట్ ప్యాకెట్ అది కొనేసాడు. ఖర్చు వేసుకొని కింద కూర్చోవటమే. కనికరించండి మహాప్రభో. పనికి మళ్ళీ పనులు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్తున్నా. చెప్పండి, మనము పరుగెత్తాలంటే బహుమానం పొందాలంటే ఏముండాలంటారు? ఇంకో పదం కూడా అన్నాను. అది 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 కొంచెం ఆ మాటను కూడా పట్టించుకోండి. మైల్డ్గా మందకోడికి ఎలా ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఏమి విశాఖపట్నంలో ఒకటి చెప్పాడు, నాది ఎరా ఏం చదువుతున్నారు అంటే 10th క్లాస్ 5th ఇయర్ అన్నాడు. నాకు చదువు తక్కువే కదా, అర్థమైంది. 10th కూడా 5 సంవత్సరాలు పెట్టారా అని ఒక క్షణం ఆలోచించారే. ఇదేంటంటే అన్నా మరి అవ్వట్లేదన్నా ఏం చేయమని అంటే 5 సంవత్సరాలకి అదే రాత్రి తిములుతలేదు అడికి. ఆడెంత అందంగా చెప్పాడు చూడు. అదేమన్నా ఫామ్ డి 5వ సంవత్సరం చెప్తాకి. ఒక్క బలహీనత, ఆ ఒక్క శోధనే, ఆ ఒక్క పొరపాటే దాన్ని అధిగమించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంటారు? ఇంకా నీ పేరు రాసి పక్కన రాసుకో 10th క్లాస్ 6th ఇయర్ 7th ఇయర్ అని. కొంచెం రోషమని వస్తుంది. అదే బలహీనత, అదే సమస్య, అదే లోపం, అదే వెనకబడుతుంది. ఇంకెన్ని నెలలు చస్తా దాంతో జయించొద్దా, బయటపడొద్దా? రక్తము కరుణంతగా పోరాడాలి కానీ ఓడిపోద్దని చెప్పింది దేవుని వాక్యం. కసి రోషం ఏడవాలిగా. క్రైస్తవుడు అన్న కొడితే 4 బాగా. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుతున్నాం చూడాలి. హలో, ఎలీషా శిష్యుడు కూడా గుండ్లు బాధేసుకుని అయ్యో మరి నీకు ఎందుకు తగ్గట్లేదు ఇప్పటికి? ఆడికి చిన్న ప్రార్థన చేశాడు అంతే, కనులు తెరవబడితే. అప్పుడు అన్నాడు, ఆహా ఈ మధ్యలో అగ్నిదత్తాలు గుర్రాలు ఉన్నాయి. ఆడు బాణాలు వేస్తూనే ఉంటే అవుతుందబ్బా. కరెక్ట్గా చూసి ఎలీషాకు కొట్టే శిష్యుడు ఎందుకు పోతుందని ఆడికి పిచ్చెక్కి. నేను మన అమెరికా వెళ్ళినప్పుడు నీకు దండం పెడితే యేసుప్రభు వచ్చినప్పుడు ఏం చేశాడో చెప్పురా. నువ్వు అమెరికా వెళ్తే నాకెందుకు, నువ్వు జపాన్ వెళ్తే నాకెందుకు, నా పేనం మీదకి ఎన్ని నీ దండం పెడతా. కానీ అయ్యా యేసుప్రభు వచ్చినప్పుడు ఏం చేశాడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి, నీ పుణ్యం ఉంటుంది ఆ మొక్క చెప్పు. ఒకడేమో నేను అక్కడికి వెళ్ళి తిట్టయింది ఇక్కడికి వెళ్ళి తిట్టయింది అంటాడు. ఒకడు అసలు ఆడు ఎందుకు చచ్చిపోయాడు, ఈ అమ్మాయి ఎందుకు బలత్కారమైంది, వీడికి ఎందుకు యాక్సిడెంట్ అయింది. అసలు ఈ క్రైమ్ రిపోర్ట్లు చదివేవాడు కన్నా అదృష్టవంతుడైన పాస్టర్ భూమి మీద అవ్వలేడు. అసలు రోజు టీవీ చూస్తున్నాడు, పని ఇంకేముండదు. 7-6 రోజుల్లో కూడా ఉన్న న్యూస్లో కల్లా అత్యంత ప్రమాదకరమైన భయంకరమైన నేరమైన న్యూస్ పట్టుకుంటాడు. ఆదివారం 4 సర్వీసులకి అదే. ఇంతకన్నా సులువు అదృష్టం ఇంకెవడుకుంది. కనిపెట్టాలా, మోకరించాలా, ప్రార్థన చేయాలా, దేవుని స్వరం వినాలా, ఉపదేశం పొందుకోవాలా, మొన్న మధ్యాహ్నం ఏమీ లేదు. క్రైమ్ న్యూస్. నిర్భయకి ఎందుకు అలా జరిగింది? నువ్వు ప్రార్థన చేయక పనికి మాలి పని ఎందుకురా అవన్నీ. అసలు ఒరిస్సా అడవుల్లో ఏం జరిగింది దానికి ప్రోమో ఒకటి వదులుతాడు ముందే.
ఏందిరా ఇది? నువ్వు ప్రార్థన చేసుకుంటే, వాక్యం చేసుకుంటే దేవుడు నీతో ఒక్క మాట కూడా మాట్లాడతలేదా? నీకు యేసు ప్రభుకి సంబంధం తెగిపోయిందా? మరి నువ్వెందుకు జనం మీద పడ్డావు వచ్చి? నువ్వు బైబిల్ చదువుతుంటే, నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నీతో ఏదైనా మాట్లాడాలిగా, ఏదైనా చెప్పాలిగా, నీ హృదయంలో ఏదైనా స్పందన ఇవ్వాలిగా, అది పట్టుకొని జనాలకు చెప్పాలిగా. నీకు ఆయనకేం కనెక్షన్ లేదు, నువ్వు వీళ్ళతో మాత్రం కనెక్షన్ మెయింటైన్ చేస్తున్నావు. ఎందుకంటే టార్గెట్ కలెక్షనే కాబట్టి. ప్రభు నిన్ను క్షమించును కాక అనండి. ఆమె నన్ను తప్పలేదు, వాళ్ళు కూడా మారాలనేగా మన ఏడుపంతా. లేదా వాళ్ళ మీద మనకేముంది ఏడుపు? యేసు రక్తమే అది. చెప్పండి, వెనక్కి లోతు భార్య వ్యభిచార మనసు కలిగిన మనిషి విగ్రహారాధనలో ఉండేదా? ఏదైనా గుర్తుకొచ్చిందో, ఆశ కలిగిందో, ఎవడన్నా పిలిచాడో ఏం తెలియదు మనకి. వెనక్కి చూసింది కథం. మీరు వల్ల కొంత క్యాష్ పెట్టింది అనుకో, ఒక క్షణం వెళ్ళి తెచ్చేస్తాను అనుకుంది. సుధమ మీద మనసేం కాదు, నాకు కష్టాలు చేద్దాం తెచ్చుకుందాం అనుకుంది. ఏమనుకుందో పాపం. వెనక్కి చూస్తేనే అంత డేంజర్ అయితే వెనక్కి వెళ్ళిపోయినోడు సంగతి ఎట్లా ఉంటుంది? నాకటి మీద చేయి పెట్టినోడు వెనక్కి తట్టు చూస్తే అసలు రాజ్యానికే పాత్రుడు కాదు. ఇక్కడికి అది ఎంట్రెన్స్ ఏమో ఉంటుందంట అడిగి. వెనక్కి చూసినందుకే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక నియమం ఏంటి చెప్పండి? వెనక్కి చూడకూడదు. మరి రెండో నియమం ఏంటి? యేసు వైపే చూస్తూ అనండి గట్టిగా. దానికి మధ్యలో ఇంకోటి ఉంది, హెబ్రీ పత్రిక 12:1. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్ల మనల్ని ఆవరించి ఉన్నందున మనమును అది ప్రతి భారము సులువుగా చుక్కులు పెట్టు పాపాలని వీడిచి అనండి. నెత్తి మీద అన్నీ వేసేసుకోకు, నేను చెప్పేది అది. హల్లెలూయా. ప్రతి భారం ముందు పాస్టర్ గారులు చెప్తున్నాను, పాస్టర్ అమ్మలకి, పాస్టర్ గారులకి, సంఘ బిడ్డలలో, సహకారులలో, విశ్వాసులలో, పరిచారకులలో సామర్థ్యము కలిగిన బిడ్డలను చూసి పరిచర్యలు అప్పగించండి, పనులు అప్పగించండి. మీరు వారిని గమనించుకోండి. ముఖ్యంగా ఆర్థిక శాఖ గురించి మాట్లాడతాను. యానంలో పాస్టర్ గారు ఉండేవాడు. ప్రతి సంవత్సరం నన్ను పిలిచేవాడు. మంచి కూడికి నడిపించి ప్రసంగానికి మైక్ ఇచ్చి నా చేతికి మైక్ ఇవ్వగానే వెళ్ళిపోయేవాడు. మైక్ ఇస్తే పాపకి వెళ్ళిపోవడమే. మళ్ళీ అందుకునేవాడు లాస్ట్ టైంలోకి వచ్చి. 1-2 సార్లు చూసా, ఇక మనకి పడదు కదా, పెద్ద వయసే. పాస్టర్ గారు ప్రతిసారి నా చేతికి మైక్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ముగింపులు వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు అడిగాను. అయ్యి బాబు నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? వెళ్తున్నావు కదా, ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు అన్నాను. అప్పుడు చెప్పాడు, చేపలు కొంటాకి వెళ్తున్నాడంట. అదేంటంటే మరి ఆ టయానికి వస్తాయి బాబు, మంచి చేపలు దొరుకుతాయి అన్నాడు. దైవజనులకి చాలామంది సేవకులు, కనీసం 50-60 మంది పాస్టర్లు ఉంటారు. మంచిది, రోజుకు ఒక వెరైటీ పెట్టాలన్న తాపత్రయం. వెళ్తున్నాడు, తెస్తున్నాడు, అన్నీ క్లీన్ చేయించుకొచ్చి వాళ్ళకి అప్పగించి అప్పుడు వస్తాడు. ఎవరు నన్ను పంపొచ్చు కదండి పాస్టర్ గారు, మీరు వెళ్ళటం ఎందుకండి అన్నాను. ఇది తిన్నగా చేయరండి బాబు అన్నాడు. పోనీ 2 సార్లు ఛాన్స్ ఇస్తే కదా, పోనీ ఒకసారి ఫెయిల్ అయినా ఇంకోసారి మంచిగా చేస్తారు. నమ్మకస్తులు కాదు, డబ్బులు నొక్కేస్తారు. అసలు టెన్షన్ అది. నేను అన్నాను ఇవాళ 8,000 రూపాయల చేపలు కొన్నా ఉన్నాను. 2,000 అన్నాడు. 2,000 రూపాయల చేపలు అడు తినేది ఎంత తింటాడు? 2,000 రూపాయల చేపల్లో 5,000 తింటాడా? పోనీ 500 తింటాడా? అవ్వదుగా. తినేరా నీ కొరికే కదరా, తిన్నాయి. అడు 100 ఆడు సరైన మారు మంచి పొందితే తినడం అని ఇంకా 50-10 కలుపుతాడు. పోనీ తిన్నాడు, పోనీ తిన్నాయి, నీ పిల్లడే కదరా, తిన్నాయి. ఆ 100 రూపాయల గురించి నువ్వు సన్నిధి వదిలేసి, వాక్యం వదిలేసి, పరిచయం వదిలేసి, చేపల మార్కెట్లో తిరిగేసి అన్నీ శుభ్రం చేయించుకొని కౌసు వాసన వేసుకొని చర్చిలోకి వచ్చేస్తాను పొలమని అంటే నమ్మకస్తులు కాదు కదా అని. నువ్వింత చేసి నువ్వు సర్వనాశనం అయిపోయి సన్నిధిని కోల్పోయి 100 రూపాయలు కాపాడావు. అనేవాడు మతిమరుపు భర్త అంట, 5 అంతస్తుల కింద దిగాడంట. వాచి మర్చిపోయాడు, కలజోడు మర్చిపోయాడు, పెన్న మర్చిపోయాడు, అన్నీ మర్చిపోయాడు కదా. అమ్మాయి అంటే వాచి చేసింది, ముక్కలు అయిపోయింది.
పెన్ వేసింది ఇరిగిపోయింది, కళ్ళజోడు ఇరిగిపోయింది, లాస్ట్లో ఇది మిరిగింది. ఉండమ్మా నేను వచ్చి తీసుకుంటాను. ఇక పగిలిపోయాన్ని అయిపోయినాయి కదరా. 5 అంతస్తులు ఎక్కడి తెచ్చుకుంటాకి. అది ఏమైంది, దేవుని సన్నిధి, ప్రార్థన, నడిపి, అభిషేకం అన్నీ పోయినాయి. 100 రూపాయలే మిగిలినాయి అడిగి. ఇది ఏమన్నా మీకు బోధపడింది అంటారా? అటు చేయవాకండి, నేను చెప్పేది అది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రతి బార్ అన్నీ మేదేసుకుంటాడు. వంకాయలు కీడే, మిరపకాయలు కీడే. దైవజనులు పరిచయం చేయాలి, వేదిక మీద ఉండాలి, ఆత్మ నడిపించుకోవాలి కూటం. ఒకవేళ నడిపింపే ఎవరికైనా అప్పగించినా నువ్వు దగ్గరుండి చూసుకోవాలని. పరిచర్య కన్నా, సన్నిధి కన్నా, మందిరం కన్నా, ప్రార్థన కన్నా ముఖ్యమైనది ఏం కాదు. అయ్యని అప్పగించేవాడు కానీ ఇది అప్పగించేస్తాడు. వాక్యం ఒకడికి, ప్రార్థన ఒకడికి, అన్ని అయ్యి మట్టుకు అప్పగించాడు. ఎందుకంటే నీకు నాకు అసలు కంట్రోల్ అన్నది కోపం వస్తుంది. అంత కంట్రోల్ చేసుకుంటూ అణుచుకుంటూ చాలా జాగ్రత్తగా కూల్గా మాట్లాడుతున్నాను. మార్గారు ఎందుకు వీడియో తీస్తున్నాడు, మళ్ళీ ఇక్కడ పెట్టాంగ 2 కెమెరాలు పెట్టాడు. ఎవరో టార్గెట్లు పెట్టి వాడికి పంపుదామని కాదు. నాకు అర్థమైందిలే, ఎవడో మెదిలాడు మైండ్లో. ఇది ఆడికి కరెక్ట్ ఈ పాయింట్. ఇప్పుడు ఆమె అని చెప్పే లోపు కొడతాడు. అది ఈ పిలుపు నీ కొరకే వినుమా సోదరా అని పెడతాడు కింద. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఎన్ని నెత్తి మీద కొంతమంది ఉంటారు. ఆ ఊర్లో ఎంఆర్ ఆఫీస్ ఎవరికి పని ఉన్నా ఈడే, ఆర్డీఓ ఆఫీస్ ఎవరికి పని ఉన్నా ఈడే, సచివాలయం కాడ పని ఉంటే ఈడే, అన్ని హాస్పిటల్ కాడ పని ఉంటే. నేను ఎవరికైనా కష్టం వస్తే సహాయం చేయొద్దు అంటున్నానా? పరిచర్య మానేసి సహాయమే చేయకుండా కూర్చోవనుకుంటా. పేతురు గారిని చూస్తే ఆ పిల్ల ఏమని తెలుసా, నువ్వు ఎప్పుడు ఎంఆర్ ఆఫీస్ కూడా నువ్వు కదా అనలా, యేసుతో కూడా ఉన్న వ్యక్తి కదా నువ్వు. నీ గుర్తింపండి దరిద్రం. 14 ఆర్డీఓ ఆఫీస్ కాడ పెడతాడు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ 2 రూపాయలు పెన్ పెట్టుకుని తిరుగుతాడు, అందరికి రాసి పెడతాడు. దేవుని వాక్యముని నాలుకనే కలముతో ప్రజల హృదయాల మీద రాయాలి. నీ పని ఏంటి? ఏమో ఏడ తిరుగుతున్నావు నువ్వు? వెళ్ళి ఆరోగ్యశ్రీ పథకం కూడా కూర్చున్నాడు, అందరికీ అప్లికేషన్ ఫిల్ చేస్తాకి. వాళ్ళు దండాల మీద దండాలు పెడుతున్నారు. ఇది పొంగిపోతున్నాడు. ఇక సేవ నాశనం అయిపోయింది. ఆదివారం వచ్చేప్పటికి బలిపేట మారిపోయి ఉంటుంది. అప్పటికప్పుడు లేచి పొగేద్దాం ట్రై చేస్తాడు, అది అంటుకోదు. అది అహరోన్ అయితే ఏం చేశాడు, ఒక 5 నిమిషాల ముందు SMS పెట్టాడు మోసే. సడన్గా నీ సువర్ణ దుప్పటిలో బలిపెట్టి నిప్పులేసుకొని రా అంటే ఇప్పటికెప్పుడు చెప్తాను కుదరదే, ముందు రాత్రి SMS పెట్టొద్దా అన్నాడా? బలిపేట మారిపోయింది కదా, రెడీగా మండుతుంది కనుక టక్మన్ నన్ను నిప్పులేసుకొని పరిగెత్తుకు వచ్చాడు. తెగులు నాపేశాడు, మరణం నాపేశాడు, ప్రజలను బతికించాడు. రెడీగా ఉండొద్దు మనం. బలిపేట మారిపోకుండా, దీపం మారిపోకుండా ఇవన్నీ 24/7 చూసుకోవాలి మనం. ఎప్పుడైనా అవసరమైతే ఆ క్షణానికి గబ్బుకెళ్ళి సహాయం చేసి రావాలి, అంతేగాని ఇదేమో ఆదివారం తలుపులు తిరుగుతావా, గుడి మొత్తం బూజెట్పై ఎడుతుందా? 2 రూపాయల పెన్ను డబ్బా కొన్నాడు, రోజుకు పెన్ను. రాత్రికి బ్యాంక్ కాడికి వెళ్ళి కూర్చొని ఆ బ్యాంక్ కాడ ఒక గంట, ఆ హాస్పిటల్ కాడికి గంట, ఇవన్నీ రాత్రి వీడి పని. చెయ్యి ఎంత నలిగిపోయింది ఏరా అంటే, మరి అనేక మందికి నేను సహాయం చేసి అగ్నిలోంచి లాగినట్టు ఒక్కరిని రక్షించరా, అనేక పాపాలని కప్పేయరా, అవి చేయడు. అప్లికేషన్లు మట్టుకే నింపుతాడు వీడు. ఇది బాగా నెట్ అయింది, అందరూ ఎన్ని అడుగుతున్నారు, కొంచెం ఇన్సూరెన్స్ ఉంటే బాగుండదు అంటే మెల్లిగా ఇన్సూరెన్స్ ఏజెంట్గా మారాడు. ఆరోగ్యశ్రీ ఇక్కడికి వెళ్ళాక వచ్చింది పాయింట్, ఇడికి ఇన్సూరెన్స్ ఉంటే ఇన్ని డబ్బులు అవ్వదంట అంటే, అందరూ ఇన్సూరెన్స్ అంటే ఎట్టా అంటే కనుక్కుంటాను లేపురా. ఈలోపు కనుక్కున్నాడు, నువ్వు 10 మందిని చేరితే నీకే ₹1,00,000 అని చెప్పాడు వాడు. ఈడు పని కట్టుకొని రాస్తున్నాడు. అయ్యగారులందరికీ ఇలాంటి ఏమన్నా చిల్లర పనులు, హలో ఇలాంటి సల్లనీళ్ళకి వేడి నీళ్ళు అంటే నీ బతికన్నీ సల్లనీళ్ళు అన్నమాట. ఈ ₹1 వేడి నీళ్ళు కావాలి నీకు. నీ దగ్గర విషయం ఉంటే మోకాలు ఎత్తి అయ్యే వేడెక్కిపోతాయి, పనికిమాలి పనులు చేయబాకు. వేడి నీళ్ళ కోసం వర్షం పట్టుకొని రోడ్డు మీద తిరుగుతున్నావా? ఎవడు పోతాడు వేడి నీళ్ళని, దరిద్రమని. మోకాలు అయ్యేడెక్కపోతాడుగు. నేనేం చెప్తున్నాను మీకు అర్థమై ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి భారాన్ని
అందులోనే ఇంకో నియమం ఉంది, సులువుగా చిక్కులు పెట్టే పనికి మాలిన మాటలు. వీడంతా బాగానే ఉంటుంది నోరు. సురేష్ అయ్య గారు అన్నారు, ఒక భక్తుడు, పేరు చెప్పకూడదులే, మాతో పాటు ఉన్నాడు రామగుండంలో. సరే మా సభలకు కూడా వచ్చాడు. తెగ పోగుతున్నాడు. చూశాడు అల్లేసి వెళ్ళిపోయాక అన్నాడు, ఆయనకి నోరు మారు మనసు పొందలేదు అన్నాడు. ఒళ్ళంతా మారు మనసు వచ్చిందంట, ఆడికి నోరు మారు మనసు పొందలేదంట. నీ ఫోన్ ఎంతనా నా ఫోన్ అది? అసలు నాన్ స్టాప్గా వాడబడుతుంది. ఎవడన్నా ఎత్తుకెళ్ళిపోతే బాగుండే ఫోను. తీసుకెళ్ళిపోనరా, ఎవడు దొరికితే ఆడితే, దొరికిందల్లా దేవుడిదే, దేవునికి స్తోత్రం. పిల్లోని మనసేంతకుండా ఎత్తలేదు పనికి మళ్ళీ ఫోను. ప్రతి భారమును వదిలేయి. కదా ఫోన్కి పెట్టి దండం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆర్గనైజింగ్ కమిటీ కదండి, వీళ్ళందరినీ ఏకేసి వదిలిపోయి ఉంటారు ఎక్కడికో. ఒరే వచ్చిండ్రా, ముగింపుకి వచ్చేసిందిరా, లాస్ట్లో వచ్చి మళ్ళీ దళదలాడించాలి, ఈ బ్యాచ్ని పోగేసుకోవాలిగా. అలాగే చేసావా? తెలుసు నాకు. సభలో పెట్టుకో, అయ్యప్ప జైలుకి మట్టుకి ఆ టయానికి వచ్చి గోల్ చేసి వద్దు అసలు. అంత ప్రార్థన మోకాలు కానీ ఆలోచన మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ దేవునికి స్తోత్రం కలుగునుగా. మనతో పాటు ఉండేవాడు కావాలి ఎవడొకడో. డ్రమ్ ఉన్న ఎవరు లేకపోతే డ్రమ్ పట్టుకోను, అగ్గి తీసేస్తానే ఇచ్చు రక్తం ఇచ్చేయం. హల్లెలూయా. ఈ అధునాతనమైన అంటే మనకు రావు కానీ అదొచ్చు, చిన్నప్పటి నుంచి అదే. హల్లెలూయా. జనాలు వచ్చి డ్రమ్ములు కొనుక్కెళ్ళి వాళ్ళం. సుమారు దండయాత్ర తిరిగితే ఒక్క సీజన్కి అయిపోయింది అంటే ఇచ్చు రక్తం ఇచ్చేయం. మళ్ళీ తేవటమే ఇప్పుడులాగా నా తిరుగుబాటు గారు కట్టిన స్టేజీలు ఫ్లడ్లు అవుతులా కాదుగా, సుమారు దండయాత్రలే. దండయాత్రలో కొట్టి ఈ ముక్కలాగా చర్మం లేచిపోయి రక్తం వచ్చి ఇది డ్రమ్ముకు అంటుకుపోతుంది. ఆ తిమ్మిరి రక్తం వచ్చేసి చర్మాలు ఊడిపోయిందని నాకు తెలియట్లేదు. చూసారా రక్తం రా అంటే అప్పుడు చూసుకున్నాను. అదే అప్పుడు దాకా సోయి కూడా లేదు, అన్ని గంటలు కొట్టేవాళ్ళం. అంత సుఖం వచ్చేసింది భక్తి ఒకడికి. మా చర్చి పేడ అలికిన చర్చి, వాటిలో కార్పెట్లు వేస్తే ఎవ్రీ సెకండ్ సాటర్డే నాకు మా అన్నయ్యకి డ్యూటీ అని తెలిసిన శుక్రవారం రాత్రి ఈ కార్పెట్లన్నీ నానబెట్టేసేవాళ్ళం సోడా వేసేసి నీళ్ళలో. శనివారం తెల్లవారుజామున వెళ్ళిపోయి తెల్లవారు అందరూ బయటకు వచ్చేలోపు ఇన్ని చర్చికి సరిపడే కార్పెట్లు ఉతికేసేవాళ్ళం. ఉతికేసి ఆరేసి స్నానాలు చేస్తే ఫుల్గా ఒళ్ళు నొప్పులతో జ్వరం వచ్చేసింది. ఇది 7వ తరగతి 8వ తరగతి 10వ తరగతి లోపు పనులు ఇవన్నీ. ప్రతి సెకండ్ సాటర్డే మా ఇద్దరికి జ్వరమే, అన్నయ్యకి నాకు. ఫుల్ ఫీవర్ వచ్చేసేది. మనకేం తెలుసు, ఖర్చు పుచ్చుకునే అవసరం లేని వాళ్ళం. ఇంటింటే జనం, పనులు, గొడవ, గోత్రం, ఈ దేవుడి పని మనం చేయాలని కదా. ఒళ్ళు నలిగిపోయి జ్వరం వచ్చేస్తే మమ్మీ ఎలాగ మా ఇద్దరు కొబ్బరి రాసి ప్రార్థన చేస్తాను, నాన్న ఏం కాదు తగ్గిపోతుంది, దేవుడు ఆశీర్స్తాను, నాన్న దేవుడు ఆశీర్స్తాడు, ఏం కాదురా. అట్లా ప్రార్థన చేసి కొబ్బరి రాసి బాధపడి మూలికి పడుకునే వాళ్ళం. మెలుగు వచ్చేప్పుడు జ్వరం తగ్గిపోయింది, మంచి అన్నం పెట్టి తినేసి మళ్ళీ పరిచయకి రెడీ. అంతే రెడీమేడ్ ఉప్మా పాస్టర్లు అయిపోరు కదా ఇప్పుడు. అందరూ 5 రూపాయల ప్యాకెట్ కొనుక్కొచ్చి వేడి నీళ్ళు పోతే ఉప్మా అయిపోతుంది. తాలింపేతం లేదు, రవ్వగొలుతం లేదు, నీళ్ళు ఏమీ లేదు. 5 రూపాయల ప్యాకెట్. దేవుడి స్తోత్రం, మీ అందరికి వందనాలు. సులువుగా చిక్కులు పెట్టి పాపాలు, ఆ మాట, ఆడావుడి, ఆ తిండి, ఆ టీవీ, ఆ ఫోను, ఆ దరిద్రం వదిలించుకో. లాస్ట్ యేసు వైపు చూడు అనండి. చెప్పాలి ఒకటి, అది ఆరోగ్యం ఉండాలి, వైకల్యం ఉండకూడదు, చురుకుదనం ఉండాలి. రెండో స్తోత్రం. 3, 4 ఏంటా నియమాలు? వెనుకున్నవి మర్చిపోవాలి, అసలు ఆ గొడవ ఉండకూడదు ఇంకా. ఆమేన్. నెక్స్ట్ ప్రతి భారాన్ని, నెక్స్ట్ సులువుగా చిక్కులు పెట్టి పాపాలని, అప్పుడు లాస్ట్ 7వది యేసు వైపు. ఖచ్చితంగా బహుమానం దొరుకుద్ది మనకి. హల్లెలూయా. మీలో పరిగెత్తు ప్రతివాడు ఈ 7 అంశాలను మనసులో పెట్టుకోవాలి, సాధన చేయాలి, పరిగెత్తాలి.
బహుమానం పొందాలి. దేవుడు ఆ విధంగా మనందరినీ సిద్ధపరచునుగాక. అవకాశం ఆరోగ్యం వల్ల మోకరించండి, ప్రార్థన చేద్దాం.